వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టు. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి
ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన ప్రాయశ్చిత్త యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీరు మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని? నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను, ప్రజలకందరికీ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని విషాన్ని జింపుతూ అబద్ధాలని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పాను ఏం చేశాడని. కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు. మీరు కూడా చూసుంటారు, ఒక లెటర్ రాశాడు పిఎంకి. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడుతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు, ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ background and those recommended by union ministers and chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. Board members ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి, ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్-ఈఓ, టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి, ఆయన కూతురు పెళ్లి
క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు, మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వు ఏం చేసినా మేము వినడానికి. నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. నువ్వు వెళ్ళు, నమ్మకాన్ని అక్కడ సాంప్రదాయాన్ని గౌరవం. తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్, గురువాయూరు కాదు, తిరువాయూరు అనుకుంటుంది, కేరళ గురువాయూరు. అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ దట్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్ లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు.